తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. శాఖ బోట్ గల్లంతు ఘటనలో కూటమి ప్రభుత్వ వైఫల్యం బయటపడుతోంది. నిజంగా ఫిర్యాదు ఎప్పుడైతే అందిందో, సో ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే అధికారులు స్పందించుంటే కనుక ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు అని బాధిత కుటుంబాలు మొదటి నుంచి కూడా చెప్తున్నాయి. ఒకసారి మనం చూస్తే ఈ నెల 4న రాత్రి సమాచారం వచ్చినా అధికారులు మాత్రం గాలింపు చర్యలు చేపట్టలేదు. 5వ తేదీ ఉదయం బోటు గల్లంతుపై సమాచారం వచ్చిందంటూ 3 మెన్ కమిటీ నివేదికలో అబద్ధాలు వల్లెవేస్తున్నారు. ప్రభుత్వ తీరుపై మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 10 లక్షల పరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. సాయం పెంచాలని, ఒక్కో కుటుంబానికి కనీసం 25 లక్షలు, ఇల్లు, ఉద్యోగం ఇవ్వాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం స్పందించకపోతే పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాయి. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. సో 4వ తేదీనే సమాచారం ఇచ్చామని బాధిత కుటుంబాలు చెబుతుంటే 5వ తారీఖున మాకు సమాచారం అందిందని ఎలా చెప్తుంది 3 సభ్య కమిటీ? మరోవైపు 10 లక్షల చేతులు దులుపుకున్నారు. ఏ లెక్కనిచ్చారు? అంటే ఫ్యాక్టరీలో ప్రమాదాలకి గురైన వాళ్ళకే అఫ్కోర్స్ చెప్తున్నారు, వాళ్ళు అడుగుతారు వాళ్ళకేముంది అని అంటున్న నాయకులు, పాలకులు ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో కేవలం 10 లక్షలతో పూర్తి అయిపోయినట్టేనా ఇది? అట్లీస్ట్ 25 లక్షలు ఇవ్వాలని వాళ్ళు కోరుతున్నారు. సహేతుకం కాదా? అది చాలా ప్రశ్నలు వస్తున్నాయి. ఏం చెప్తారు? బోటు ప్రమాదంలో మృతి చెందిన మత్స్యకార బాధిత కుటుంబాలు ఇంకా తీవ్ర వేదనలోనే ఉన్నాయి. అయితే పరిహారంపై కూడా మత్స్యకార కుటుంబాలు, ఆ బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసింది. ఇది ముమ్మాటికి తప్పు. 25 లక్షల రూపాయలు పరిహారంతో పాటు ఉద్యోగం, ఇల్లు ఇవ్వాలని చెప్పి వారు డిమాండ్ చేస్తూ కలెక్టర్కు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మరోవైపు ప్రభుత్వ తీరుపై మత్స్యకారులు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 4వ తేదీన మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో బోటు ప్రమాదానికి గురై మత్స్యకారులు గల్లంతైతే ఆ రోజు సాయంత్రం నుంచి రాత్రి సమాచారం ఇచ్చాము, చెప్తూనే ఉన్నాం అధికారులకు అని చెప్పి ఆ బాధిత కుటుంబాలు చెప్తుంటే 3 మెన్ కమిటీలో మాత్రం ఇచ్చినటువంటి రిపోర్టులో 5వ తేదీ తెల్లవారుజామున 5 గంటలకు సమాచారం వచ్చిందని క్లియర్గా పొందుపరచడం జరిగింది. ముందు రోజు మీడియాతో మాట్లాడుతూ 4వ తేదీన రాత్రే 7 గంటల తర్వాత సమాచారం వచ్చిందని ఆర్డీఓ దిలీప్ చెప్పారు. అలాగే జేడీ ఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వర్ధన్, ఆయన కూడా రాత్రి 10 గంటల సమయంలో తమకు సమాచారం అందిందని చెప్పి ఆన్ రికార్డు వీళ్ళిద్దరూ కూడా చెప్పారు. అయినప్పటికీ 3 మెన్ కమిటీలో అబద్ధాలు వల్లవేస్తూ 5వ తేదీ ఉదయం 5 గంటలకు సమాచారం వచ్చిందని చెప్తున్నారు. సహాయక చర్యలు కూడా 5వ తేదీ ఉదయం 10 గంటల ప్రాంతంలో 9-10 గంటల ప్రాంతంలో ప్రారంభమయ్యాయనేది మనకున్నటువంటి సమాచారం. ఈ నిర్లక్ష్యం కారణంగానే మత్స్యకారులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందనే ఆవేదన కూడా ఆ కుటుంబాల్లో వ్యక్తమవుతుంది. మరోవైపు ప్రాణాలతో బయటపడినటువంటి బోటు డ్రైవర్ చిన్న కూడా అదే చెప్తున్నారు. రాత్రి 9 గంటల వరకు మునిగిపోతున్నటువంటి ఆ బోటు పైన నిలబడ్డాం. ఆ తర్వాత వేట ప్రారంభించి ప్రాణాలు దక్కించుకునేటువంటి ప్రయత్నం చేశాం. ఉదయం 7:30 గంటల సమయంలో ఏదైతే చైనాకు చెందినటువంటి షిప్ ఉందో, వాణిజ్య నౌక, అక్కడికి చేరుకుని నేను ప్రాణాలతో బయటపడ్డాను. అప్పటి వరకు అక్కడికి చేరుకునే వరకు నా తోటి ఉన్నటువంటి మత్స్యకారులు కలిసే వెళ్ళాము, 4-5 ఉన్నామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ సమయంలో బోటు కానీ హెలికాప్టర్ కానీ వచ్చుంటే వారు కూడా ఆచూకీ లభ్యమయ్యేది, వారు కూడా బయటపడేవారని చెప్పి కారి చిన్న చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇలా అన్ని అంశాల్లో కూడా ప్రభుత్వం పూర్తిగా మత్స్యకారులను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ వచ్చింది. తమ తప్పులను, తమ నిర్లక్ష్యాన్ని, తమ ఘోర వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే రకరకాల ప్రకటనలు చేశారు. సమాచారం వచ్చినప్పటికీ రాలేదని చెప్పడం, 3 మెన్ కమిటీ నివేదికలో కూడా 5వ తేదీ ఉదయం 5 గంటలకు సమాచారం వచ్చిందని చెప్పడం అత్యంత దారుణమని బాధిత కుటుంబాలు తల్లడిల్లిపోతున్నాయి. మరోవైపు హోంమంత్రి కూడా ఆ రోజు ఉదయం వీడియో కాల్ మాట్లాడుతూ ఫస్ట్ హెలికాప్టర్ నేను చెప్పిన తర్వాతే ఫ్లై అయిందని చెప్పి ఆమె మాట్లాడారు. ఫిషరీస్ కమిషనర్ ఎవరైతే రామశంకర్ నాయక్ ఉన్నారో ఆయన కూడా 5వ తేదీ తెల్లవారుజామున 8 గంటలకు నాకు సమాచారం వస్తే నేను అప్పుడు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాలని చెప్పి అధికారులను కోరానని చెప్పారు. ఇలా ఒక్కొక్కరు తలో మాట చెబుతూ మత్స్యకారుల గల్లంతు అంశానికి సంబంధించి తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. తప్పును కప్పిపుచ్చుకునేందుకు పదే అబద్ధాలను వల్లవేస్తున్నారనేది అర్థమవుతుంది. హరి. ఓకే అనిల్, సమయం ఉన్నా మత్స్యకారులను కాపాడలేకపోయిన ప్రభుత్వం తప్పును కప్పిపుచ్చుకోవడానికి నానా తంటాలు పడుతోంది. 3 మెన్ కమిటీలో అడ్డగోలుగా అబద్ధాలు చెప్తున్నారు. 5వ తేదీ ఉదయం తమకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని,
కమిటీ నివేదికలో పేర్కొంది. కానీ నిజానికి 4వ తేదీ రాత్రి వారికి సమాచారం అందింది. రాత్రి 7 గంటల సమయంలోనే బాధిత కుటుంబాలు ఆర్డీఓకి సమాచారం ఇచ్చాయి. ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధి వాసుపల్లి జానకిరామ్ కూడా రాత్రి 10:30 సమయంలో జిల్లా కలెక్టర్తో పాటు ఫిషరీస్ డిపార్ట్మెంట్ అలాగే మెరైన్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ ప్రభుత్వం మాత్రం తమకు 5వ తేదీ ఉదయం 10 వరకు సమాచారం లేదంటూ అబద్ధాలు చెప్పేస్తోంది. వీళ్ళందరితోని మీరు ముందుగా మనం ఏదో ఒకటి ముందుగా అయితే ప్రభుత్వానికి అధికారులకు తెలియజేద్దాము, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడానికి ఆధార్ కార్డులు ఫొటోస్ ఏమైనా ఉంటే కనుక అన్నీ తీసుకుని వచ్చి నాకు ఇచ్చేయండి అంటే వాళ్ళు వాళ్ళు తీసుకురావడానికి ముందరే నేనే స్వయంగా 10:30 గంటలకి ఆ రోజు రాత్రి 4వ తేదీ రాత్రి జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టాను, దాని తర్వాత మామూలు మెసేజ్ కూడా పెట్టాను. కలెక్టర్ గారు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. అంటే అప్పటికి సమాచారం వాళ్ళకి వెళ్ళింది ప్రభుత్వం దృష్టికి. దాంతోపాటు ఏపీ మెరైన్ పోలీస్కి చెప్పాను, అదేవిధంగా ఏపీ ఫిషరీస్ డిపార్ట్మెంట్కి కూడా చెప్పడం జరిగింది. వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఈ మిగతా డీటెయిల్స్ అన్నీ నాకు వచ్చాయి. చిన్న బోర్డు తాలూకా లైసెన్స్తో సహా అన్నీ కూడా మీడియాకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ అధికారులందరికీ కూడా నేను పంపించడం జరిగింది. అక్కడ నుంచి రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అవ్వాలి 4వ తేదీ రాత్రి 10 గంటలకి. మరుసటి రోజు 5వ తేదీన 11 గంటల తర్వాత రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే చాపర్ ఎగరటానికి ఏమో విండ్ పవర్ ఎక్కువగా ఉందమ్మా, దానివల్ల అవ్వట్లేదని చెప్పి హోమ్ మినిస్టర్ గారు చెప్పారు. అంటే దాదాపుగా 12 గంటల వరకు మిగతా 6 కూడా ప్రాణాలు కాపాడుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేయడం జరిగింది. రాత్రి అంతా 9 గంటల వరకు తిరగబడిపోయిన బోటు పైన ఉన్నారు. దాని తర్వాత మేము ఈ బోట్లకి ఉపయోగించే వలకి ఒక ఫ్లోట్స్ అనేవి ఉంటాయి, అవి ఫైబర్తో చేసిన మెటీరియల్ కాబట్టి కొంతవరకు అది తేలుతూ ఉంటాయి. సో దాన్ని పట్టుకొని ఒక 4 ఆ ఫ్లోట్స్ దొరికితే ఆ 4 ఫ్లోట్స్ పట్టుకొని ఈ 6 కూడా ఆ ప్రాణాలను కాపాడుకోవడానికి తెల్లవారులు కూడా ప్రయత్నాలు చేశారు. అయితే తీరం వైపు ఈదుకొని రావాలంటే విండ్ అంతా కూడా సముద్రం లోపలికి లాగడంతో ఏటికి ఎదురుదేనో అని అంటారు కదా, ప్రమాదకరమైంది. సో వీళ్ళు దరి వైపు వచ్చే పరిస్థితి లేదు, దరి కనిపిస్తున్నా కూడా వచ్చే పరిస్థితి లేదు. సో ఒక అరగంట ఈతో చచ్చిపోతారు. కాబట్టి వీళ్ళు ఎదురుగా ఉన్నటువంటి నౌక ఏదైతే ఉందో ఆ కమర్షియల్ షిప్ వైపు ఈదుకుంటూ వెళ్తే వాళ్ళైనా కాపాడతారని చెప్పి ఈదుకుంటూ అటువైపు వెళ్ళడం జరిగింది. సో దాదాపుగా వైల్డ్ లైఫ్ సేవింగ్ అనేది ఉదయం 8 గంటల వరకు 9 గంటల వరకు ఈదుతూనే ఉన్నారు. దాంట్లోని చిన్నతో పాటు దాదాపుగా 5 ఈదుతూనే ఉన్నా. అంటే ఒక గోల్డెన్ పీరియడ్ ఉంది. అంటే రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేస్తే నైట్ కనిపించకపోయినా తెల్లవారుజామున 5 గంటల నుంచి అయినా సరే వీళ్ళు రెస్క్యూ ఆపరేషన్ చేస్తే 6-7 గంటలు 8 గంటల మధ్యలోనే ఖచ్చితంగా ఆ మిగతా 5 ప్రాణాలు కూడా ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలు కాపాడుకునేవారండి. ఇండియన్ కోస్ట్ గార్డో నేవీయో రెస్క్యూ ఆపరేషన్ కానీ మొదలు పెడితే జరిగి ఉండేది. కానీ ప్రభుత్వం 100% ఈ విషయంలో ఫెయిల్ అయిపోయింది. ప్రభుత్వం వైఫల్యం వల్ల మా వాళ్ళందరూ చనిపోయారు. సమయం ఉన్నా మత్స్యకారులను కాపాడలేకపోయిన ప్రభుత్వం తప్పును కప్పిపుచ్చుకోవడానికి నానా తంటాలు పడుతోంది. 3 కమిటీలో అడ్డగోలుగా అబద్ధాలు చెప్తున్నారు. 5వ తేదీ ఉదయం తమకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని కమిటీ నివేదికలో పేర్కొంది. కానీ నిజానికి 4వ తేదీ రాత్రి వారికి సమాచారం అందింది. రాత్రి 7 గంటల సమయంలోనే బాధిత కుటుంబాలు ఆర్డీఓకి సమాచారం ఇచ్చాయి. ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధి వాసుపల్లి జానకిరామ్ కూడా రాత్రి 10:30 సమయంలో జిల్లా కలెక్టర్తో పాటు ఫిషరీస్ డిపార్ట్మెంట్ అలాగే మెరైన్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ ప్రభుత్వం మాత్రం తమకు 5వ తేదీ ఉదయం 10 వరకు సమాచారం లేదంటూ అబద్ధాలు చెప్పేస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.